అన్న నమస్తే అన్న, మంచిగా ఉన్నారా? అరే బాగున్నానా? జై జై శ్రీరామ్, జై జై బీజేపీ. అన్న ఎట్లా నడిచింది అన్న ర్యాలీ మొత్తం? బ్రహ్మాండంగా నడిచిందే, చూసిరు కదా. ప్రజలందరూ బయటకు వచ్చి, కార్యకర్తలు వచ్చి వేల సంఖ్యలో అతిరథ బ్రహ్మాండమైన అంటే బోనాలు, పోతరాజులు, కళాకారులు అందరూ కూడా వచ్చి మంచిగా ఆశీర్వదించారన్న కిషన్ రెడ్డి సార్ని. అన్న ఈసారి కిషన్ రెడ్డి సార్ ఎంత మెజారిటీతో గెలవచ్చు అంటావు? 1,00,000 పైనే గెలుస్తాడే. లక్ష పైన 100%. మళ్ళీ సార్కు పోటీ ఎవరు వస్తారు గట్టిగా? ఏడుందే పోటీ చెప్పు నాకు. ఒక పోటీ లేదంట. ఎక్కడుందే పోటీ? అంటే పక్క పార్టీలు ఉన్నారు కదా, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్. బీఆర్ఎస్ ఎక్కడున్నాడే? ఓన్లీ సికింద్రాబాద్ అసెంబ్లీలో కొడుకులతోనే రాజ్యం చేసే. అందుకే మన ఊళ్ళో తక్కువ మెజారిటీతో గెలిచి, అది కూడా ఇప్పుడు మోడీని చూడరా? ఇక మోడీ ఏమేమి చేసిండో తెలుసుగానే. మరి అవన్నీ మన కరోనాలో వ్యాక్సినేషను, మన బియ్యం ఇచ్చుడు, పప్పులు ఇచ్చుడు, ఉప్పులు ఇచ్చుడు, మన సికింద్రాబాద్కు మొన్న 750 కోట్లతోని రైల్వే స్టేషను, 350 కోట్లతోని మన కాచిగూడ రైల్వే స్టేషను, మరి ఇవన్నీ చేసిండు కానీ గరీబులకు కూడా ఇండ్లు కూడా ఇచ్చిండు కదా. మన బీజేపీ జెండానే. జర అనుమానం వచ్చాడు. అనుమానమే లేదు దీనికి. నీకు 100%. నువ్వు మాంకాలమ్మ జాతర ఎట్లయింది, ఇప్పుడు జాతర ఎట్లయింది ఇవాళ. ఆ జాతరలో వీళ్ళు కొట్టుకోపోకపోతే అడగ రాదు, అమ్మవారి కొట్టు. అవురా బంగారు, అన్న మంచి చెప్పిండు కదా. అవన్నా ఆయనతో మరి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కన్నా. కాంగ్రెస్ వాళ్ళ సంగతి తెలియదా అనే నీకు? లే కాంగ్రెస్ వాళ్ళ ముచ్చట తెలియదా? దానం నాగేందర్ రోజు తెలంగాణలో పోరాలను ఎట్లా కొట్టిండే, ఉద్యమకారులను ఎట్లా కొట్టిండే మీకు తెలుసుగా. అడ్డ ఓలిగా కొట్టి ఇది చేసినోడు ఎవడన్నా ఓట్లేస్తాడే? అది తెలంగాణకు మన తెలంగాణనే సపోర్టర్ కాదా? ఎట్లా ఓట్లేయాలి ఆయనకు? ఎట్లా ఓట్లేస్తారు ప్రజలు? కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తారు. రేపు పొద్దున మనం సికింద్రాబాద్ పార్లమెంటు అత్యధిక మెజార్టీతోని మోడీ గారి ఆశీర్వాదంతో కిషన్ రెడ్డి గారు 100% గెలుస్తున్నా. భారత్ మాతాకి, భారతీయ జనతా పార్టీ, కమలం పువ్వు గుర్తుకే. తప్పకుండా అందరూ కూడా నరేంద్ర మోడీ గారిని చూసి, దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి, కిషన్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణకు తెచ్చిన నిధులను, అలానే మన సికింద్రాబాద్ పార్లమెంట్కి తెచ్చిన నిధులను చూసి తప్పకుండా అందరూ మీ కమలం పువ్వు ఓటుకు గుర్తుకే మీ ఓటేయాలని విన్నవించుకుంటున్నాను. గెలుస్తుందండి ఖచ్చితంగా. ఎందుకంటే కిషన్ రెడ్డి గారికి బేసిక్గా బీజేపీకి బాగా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. గల్లీలో ఏ నాయకుడు ఉన్నా ఢిల్లీలో కావాలని ప్రజలందరూ మనస్ఫూర్తిగా లోతుగా కోరుకుంటున్నారు. అందులో ఎటువంటి డౌటు లేదు. గెలవడం గ్యారంటీ అండి. ఇప్పుడు మేము అనుకోవడం ఏంటంటే 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవాలి అని కోరుకుంటున్నాము. ఇస్తారు వాళ్ళు. ఏంటంటే వాళ్ళు ఎవరూ లేక వేరే ఒకరిని తెచ్చిపెట్టుకున్నారు అంతే. కిషన్ రెడ్డి గారికి సామ్నే అంటే ఆయనతో నామినేషన్ వేయించుకోవడానికి ఒక పర్సన్ని పెట్టినట్టు పెట్టుకున్నారు అంతే. కాషాయం జెండా ఎగరడం గ్యారంటీ. ఎగరడం కాంగ్రెస్ అంతే. అందుకే రేవంత్ రెడ్డి చెప్పిండు మోడీకి వేయండి అని. ఆయన ఇంకో దారి లెక్క చెప్పేసిండు. ఒకప్పటికి ఇప్పటికి పథకాలు ఎన్ని ఉన్నా ఎవరికి చేరుతున్నాయో, నిజంగా రిసీవ్ చేసుకుంటున్న వాళ్ళు వాటికి ఎలిజిబుల్లా కాదా అన్ని టోటల్గా అవేర్నెస్ ప్రజలకు ఉంది. గెలుస్తారన్న, ఖచ్చితంగా గెలుస్తారు బీజేపీ. సార్ ఎండలో నిమ్మలంగా జరిగిందా ర్యాలీ? ర్యాలీ బ్రహ్మాండంగా జరిగింది. ఆ భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి, ఆ హనుమంతుడి కృప ఉంది, శ్రీరామచంద్రుడి అనుగ్రహం ఉంది. విజయం భారతీయ జనతా పార్టీదే, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. యువత మా వైపు ఉంది, భారత ప్రజలు మా వైపు ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేద్దామని దృఢమైన నిశ్చయం నిర్ణయించుకున్నారు. సంకల్పం గొప్పది. మా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో 12 సీట్లు ఖాయం అనేటువంటి దృఢమైన నిశ్చయంతో ముందుకెళ్తున్నాం. కిషన్ సార్ సుమారుగా 4 లక్షల పైచీలకు మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే ప్రతి వర్గాలు, ప్రతి సామాజిక వర్గాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ వీలే కదండి. మేము అంటారు ముస్లిం వ్యతిరేకులు వేల సంఖ్యలో ముస్లిం మహిళలు వచ్చి అన్న మీకు మేము ఓటేస్తాం, మీరు ఆ 3 తలాక్ ఏదైతే ఉన్నదో ఆ చట్టాన్ని మీరు రద్దు చేసిండ్రు, మాకు సమాజంలో ఒక గుర్తింపు తెచ్చిండ్రు, మాకు ఒక ధైర్యాన్ని ప్రసాదించిండ్రు. కాబట్టి ముస్లిం మహిళలందరూ కూడా ఏకతాటిపై ఈసారి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఓటేస్తామని చెప్పి ముస్లిం మహిళలు కూడా వేల లక్షల సంఖ్యలో మన ముందుకు వచ్చి మాట్లాడుతున్నట్టు జరుగుతున్నది. ఎన్వైరన్మెంట్ టోటల్గా భారతీయ జనతా పార్టీకి పాజిటివ్గా ఉంది. తప్పకుండా సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో కిషన్ రెడ్డి గారు గత 5 ఇయర్స్ బ్యాక్ ఏదైతే మెజార్టీ ఉందో దానికంటే 3 మెజార్టీతో తప్పకుండా కిషన్ రెడ్డి గారు గెలుస్తారు. కిషన్ రెడ్డి గారు గెలుపు ఖాయం. ఎందుకంటే వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే.
నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిన్న పింగళ వెంకటరామరెడ్డి హాల్లో వారు చాలా స్పష్టంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ద్వారా వచ్చిన నిధులు ఏ పార్టీ నిధులు వచ్చినాయి, గత 70 సంవత్సరాల్లో ఏదైతే డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో కేవలం ఈ 5 సంవత్సరాల్లో వాటికి రెట్టింపు కార్యక్రమాలు చేసి చూపించి నిరూపించిన వ్యక్తులు శ్రీ కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో కరోనా సమయంలో వారు చేసిన సేవల్ని ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే దాదాపు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గమే కాకుండా తెలంగాణ రాష్ట్రం అలాగే 140 కోట్ల మందికి డబుల్ వ్యాక్సిన్ ఇచ్చి ఈ 140 కోట్ల మంది ప్రజల ప్రాణాలను రక్షించిన వ్యక్తి మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు. సికింద్రాబాద్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ అప్కి బార్ 400 పార్లో ఒక సీటు కిషన్ రెడ్డి గారి సీటు ఈసారి సికింద్రాబాద్ నుండి తప్పకుండా కిషన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో, అతి భారీ మెజార్టీతో, ఊహకందని మెజార్టీతో గెలుస్తారు తప్పకుండా. జై హింద్. బీజేపీ ర్యాలీ ఎట్లుంది మీరు చూస్తున్నారు కదా, ఎట్లుందో జబర్దస్త్ వెళ్తుంది బీజేపీ ర్యాలీ. లక్ష మెజారిటీతో ఇక్కడ ఉన్న కాన్ఫిడెన్స్, పబ్లిక్లో ఉన్న కాన్ఫిడెన్స్, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఎట్లా ఉంది. మోదీ గారి ప్రభావం ఎట్లుంది. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాలా, ఎవరి ప్రయత్నం వాళ్ళు, మా ప్రయత్నం మాకు అంటే కాన్ఫిడెంట్ అంతే. చాలా బాగుంది. చాలా బాగుందా? నేను 2 lakhs అనుకుంటున్నాను. 2 lakhs అక్క 1 lakh చెప్పారు, మీరు 2 lakhs చెప్పారు. పక్కా అయినా లాస్ట్ టైమే 50,000 వచ్చింది మనకి మెజారిటీ. ఈసారి 2 lakhs కంపల్సరీ. మోడీ గారు హవా ఉంది, రామ మందిరం కట్టాము, మనం రోడ్స్ వేయించాము, రైల్వే స్టేషన్స్ కట్టించాము, ట్రైన్స్ వేయించాము కాబట్టి పక్కా 2 lakhs. ఎవ్వరు రారు, ఎవ్వరు రారు. ఎట్లా చెప్తావు రారు, ఎవ్వరు రారు. అప్కి బార్ మోదీ సర్కార్. హిందీ రాదక్క, తెలుగు లేపు. హిందీలోనే పలమ మోదీ, మా మోదీ సార్కి హిందీ తెలుసు కాబట్టి చెప్తున్నా. అప్కి బార్ 400 బార్ అన్న. లక్ష 2 లక్షలు పోవచ్చు. బీజేపీ పక్క పార్టీలు పోటీ అని అంటారు. ఎందుకు రారా గాముచ్చడు కూడా చెప్పాలి. ఇప్పుడు ఆ ముచ్చట కూడా కావాలి. సరే పక్క పాటలు ఏం పని చేసిరని మీకు పోటీ రమ్మని చెప్తున్నారు. నాకు ఫ్రీ బస్ వెయిటీలు. ఇక్కడ ఫ్రీ బస్ వల్ల ఎంతమందికి ప్రాబ్లం అవుతుందో మీకు ఆ విషయం తెలుసా? ఫ్రీ బస్ వల్ల స్టూడెంట్స్కి ఎంత ప్రాబ్లం అవుతుంది, మహిళలకు జాబ్ చేసే వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది, జెంట్స్కి ఎంత ప్రాబ్లం అవుతుంది, మీరు ఒకసారి గమనించారా? మీరు ఉంటే ఇంట్లో కూర్చున్న వాళ్ళు తిరగడం తప్పితే అక్కడ ఏమీ లేదు ఫ్రీ బస్ వల్ల. భారత్ మాతాకి జై. అప్కి బార్ మోదీ సర్కార్. ఇదంతా కూడా ధర్మం కోసం పోరాడతాం కాబట్టి ఈరోజు దేశమంతా కూడా న్యాయం కోసం చూస్తుంది, ధర్మం వెళ్తుంది కాబట్టి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జీవితంలో బతకాలంటే ధర్మం కోసం బతకాలి కాబట్టి అందరూ కూడా ఐకమత్యంతో, హిందూ ముస్లిం కలిసి అందరూ కలిసి కూడా ఐకమత్యంతో ఈరోజు మాధవలత చేసే ప్రయత్నం అందరూ కూడా ఒకవైపు చూస్తున్నారు. ఈ చార్మినార్ గడ్డ మీద బీజేపీ జెండా పెట్టి మేము ఆ రోజు జెండా ఎగరేస్తామని చెప్తున్నాను నేను. మెజారిటీ అనేది ఏం లేదండి, ఆయనే ఫస్ట్ ప్లేస్లో. ఎవరు లేరండి, పోటీ లేరు, అసలు పోటీ లేరండి. ఎవరు లేరండి పోటీకి, ఆయన తూగలేరు ఎవరు. ఈసారి కూడా మా ఎంపీ గారు వస్తారు, ఇది 100% బల్లగుద్ది చెప్తున్నా. మా ఎంపీ మా కిషన్ అన్న కూడా అవుతారు. మళ్ళీ ఫస్ట్ క్యాండిడేట్ మా అన్ననే గెలుస్తాడు, మా కిషన్ అన్ననే గెలుస్తాడు 100%. ఆయనకు పోటీ ఎవరు రారు, రాలేరు కూడా. రావాలన్నా కానీ ఆయన దాటి రావాలని ఆయనతో కానీ ఎవరితో కాదు, అదొక ఆయనతో అయితే ఆయననే వస్తాడు. ఆయనతో అన్న ఈసారికి వెళ్తే అభివృద్ధి ఎలా ఉండాలనుకున్నారు? మా అన్న గెలిస్తే బాగా మంచి అవుతుంది, అందరిని మంచిగా చూస్తాడు, కులాభేదం ఏం లేవు, ఏముండయి, అందరిని మంచిగా చూస్తాడు. అందరు వాడు భారత్ మాతాకి జై. బ్రహ్మాండంగా జరిగిందన్న. ఈ యొక్క ర్యాలీ చూస్తే అసలు మన దేశం మొత్తం కూడా రోడ్డు మొత్తం ప్యాక్ అయినా మామూలుగా కాలే. అసలు మహిళలు కానీ పిల్లలు కానీ అసలు మొత్తం కిషన్ రెడ్డి గారు జిందాబాద్ ఆ పేరుతో మొత్తం కూడా దద్దరెళ్ళింది రోడంతా. అన్న 1,00,000 దాడుతా అన్న, మెజార్టీ దాడుతుంది. ఇది రాసుకో అన్న, 1,00,000 దాడుతుంది ఖచ్చితంగా అన్న. ఎవరు పోతున్నారు అసలు అన్నకి ఇచ్చాలా? ఏడుందన్న ఒక గొద్దు ఎక్కడన్నా ఒక మంచం చూపి అన్న, క్యాండిడేట్ చూపి ఒకసారి. క్యాండిడేట్లే లేరు, క్యాండిడేట్ లేదు, టికెట్ ఇస్తలేవు పాపం. అట్లా ఉంది సిచ్యువేషన్ కాంగ్రెస్ లో. ఏం లేదు, మొత్తం బీజేపీ ఇండియా మొత్తం అసలు మోడీ గారి ఊపుతోని మొత్తం వెళ్ళిపోతుంది. జై శ్రీరామ్ అనుకుంటున్నావు. శ్రీరామ్ తర్వాత నారీ శక్తి. నేను చూడంగానే జర భయం అవుతుంది, కానీ 2 నిమిషాలు అలా ఖతం చేయాలి. బ్రహ్మాండంగా జరిగింది అన్న. 1,00,000 అన్నాడు కానీ 1,00,000 ఏబో చెప్తున్నా. పక్క పార్టీల క్యాండిడేట్ ఎవరో ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోమనండి. ఉన్నాడు సికింద్రాబాద్ అసెంబ్లీకే పరిమితం ఆయన. పక్క పార్లమెంట్కి బొమ్మను ఫస్ట్ పార్లమెంట్ సనత్ నగర్ కానీ పక్క అసెంబ్లీకి బొమ్మనండి. సారీ గెలుస్తారు, మా మోదీ గారే వస్తారు. ఓన్లీ మోడీ గారి చరిష్మా, మోడీ గారు చేసిన అభివృద్ధి మా ఒక కిషన్ రెడ్డి గారిని 1,00,000 మెజార్టీతో గెలిపిస్తుంది అన్న. ఏమో చెప్తాం పార్టీ
భలే ఉంది మంచిగా గెలిస్తే పార్టీ కూడా గెలిస్తే అంత మెజార్టీ వస్తుంది సార్కి ఎంత వస్తుంది మెజారిటీ? పైనే వస్తాయి ముందు వేసిన దానికన్నా అందరికన్నా పైనే వస్తాయి లక్ష పైన సార్కి ఎవరైనా పోటీ ఉన్నారా అవ్వ? ఎవరు పోటీ లేరు అమ్మవారే పోటీ ఉంటుంది అమ్మవారే పోటీ ఉంది. ఒక్క ముక్కలే చెప్తాను తామర పువ్వే గెలుస్తుంది తామర పువ్వు బ్రహ్మాండంగా ఉన్నది బ్రహ్మాండంగా భారీ ఎత్తున జనాలు తరలి వచ్చారు నామినేషన్కి. ఇది ఎలక్షన్కి ముందు విజయోత్సవం అనుకుంటున్నాం మేము. 1,00,000 మెజార్టీతో ఈజీ గెలుస్తున్నాం. పక్క పార్టీలో ఏమున్నది తెలుసు కదా. బీఆర్ఎస్ పరిస్థితి ఘోరంగా ఉన్నది. కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్ హామీలు ఇంతవరకు నెరవేర్చలే. అందరికీ ఉచితం అన్నాడు. అందరికీ కాదు కొందరికి కూడా ఇవ్వలే ఇంతవరకు. 6 గ్యారెంటీలే అమలు చేయలే ఇప్పటివరకు 6 గ్యారెంటీ కాలే. మళ్ళీ ఆగస్టు అంటున్నాడు. ఈ ఆగస్టు రావాలి ఎప్పుడు మళ్ళీ అప్పటి వరకు కార్పొరేషన్ ఎలక్షన్లు వచ్చే వరకు కూడా చేయడు ఆయన. భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు రెపరెపలు ఆడుతుంది. భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకే మన ఓటు. బీజేపీలో మేము కిషన్ రెడ్డి గారి ఇన్స్పిరేషన్, మోడీ గారి ఇన్స్పిరేషన్తో భారతీయ జనతా పార్టీలో వర్క్ చేస్తున్నాం. ఈరోజు హైదరాబాద్ ప్రజలకు అందరికీ ఈరోజు శుభాదినం. ఎందుకంటే హైదరాబాద్ నడిబొడ్డున కాషాయం జెండా ఎగరేసినటువంటి పెద్దలు కిషన్ రెడ్డి గారు ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటుకు అభ్యర్థిగా ఈరోజు 2వసారిగా పోటీ చేస్తూ నామినేషన్ ర్యాలీ జరిగింది. ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో మీకు ఊహించని విధంగా లెక్క చెప్పకూడదు. సో అల్లు అర్జున్ చెప్తాడంట కదా. సో ఆ విధంగా ఈసారి సికింద్రాబాద్లో 2వసారి మళ్ళీ కిషన్ రెడ్డి గారు గెలవబోతున్నారు. మరొకసారి మళ్ళీ కేంద్ర మంత్రివర్యులు అవుతున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మళ్ళీ హ్యాట్రిక్. సింహం సింగిల్గా వస్తుంది. అవతల పక్కల అందరూ గుంపులుగా వచ్చినా కూడా సింహం సింహంగానే ముందుకెళ్తుంది. కిషన్ రెడ్డి అన్నగారి గెలుపుని ఆపడం ఎవరి వల్ల తరం కాదు. ఈరోజు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం పార్టీలన్నీ ఒకే పార్టీలు మాత్రమే. బయటికి మాత్రం ప్రజల్ని వాళ్ళని డైవర్ట్ చేస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీకి ఓటు డైవర్సిఫికేషన్ చేయాలని చూస్తున్నారు. ఎంతమంది ఏం చేసినా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపే నార్త్ ఇండియా కావచ్చు, సౌత్ ఇండియా కావచ్చు, ప్రతి ఒక్కరూ మోడీ గారి సారథ్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తుంది. ముఖ్యంగా మనకందరికీ తెలుసు అయోధ్య రామ మందిర నిర్మాణం 500 సంవత్సరాల కళ. ఈ అయోధ్య రామ మందిర నిర్మాణానికి హైదరాబాద్ 2 తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు, తెలంగాణ నుంచి అయోధ్యకు ప్రత్యేక విమానం కూడా మన కిషన్ రెడ్డి అన్నగారు. ఎంత మెజారిటీ అని చెప్పలేము, అత్యధిక మెజారిటీ ఈసారి. ఇంకా ఆయనకి అన్ని రకాలుగా సపోర్ట్ ఉంది. మహిళా మోర్చా నుంచి మేము కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఆయన ఇంకా అత్యధిక మెజారిటీతో గెలుస్తారని మేము ఆశిస్తున్నాం. అది మన ఏరియాలోకి వచ్చినా కూడా ఎవరు ఇప్పుడు మేము ఉంటే నా ఏరియాలోకి వస్తే నా సమస్యలు అట్లా చాలా మంది పనిచేస్తున్నారు. ఆయనకి మహిళా మోర్చానే కాదు అన్ని వర్గాలు అందరూ పనిచేస్తున్నారు కాబట్టి ఆయన ఏరియాలోకి ఆయన కంపల్సరీ వస్తారు. ఆయన తిరిగిన ఏరియా అంటూ లేదు, అన్నీ తిరుగుతారు. జరిగితే మేము దగ్గరుండి మేము కూడా జరిపిస్తాం.